హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు పోరగాన్ని. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం అయితే నేను చెప్పాలి. ఏంటంటే, మీరు బ్యాక్గ్రౌండ్లో అయితే చూస్తున్నారు కదా, ఈ కోళ్ళ కోసం అయితే ఆల్రెడీ మనం వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో మంచిగా అయితే రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొంతమంది అయితే చూసుండరు. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ కోళ్ళు అనేవి ఎన్నో లక్షలు లక్షలు పెట్టి అయితే కొంటూ ఉంటారు. అటువంటి కోళ్ళనైతే మీకు నేను ఆల్రెడీ వీడియోలో అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ వీడియోనైతే ఒక్కసారి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువగా సంక్రాంతికి అమ్ముడుపోతూ ఉంటాయి ఈ కోళ్ళనేవి. ఎందుకంటే కోడి పందాలు సంక్రాంతి మన ఆచారంగా అవి కోళ్ళ పందాలనేవి పెట్టుకుంటూ ఉంటారు కదా! అందుకనేసి ఎన్నో లక్షలు పెట్టి అయితే ఈ కోళ్ళను కొనుక్కొని పందేలై పందేలనేవి కడుతూ ఉంటారనమాట. మనకి ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇక్కడనే కాదు, మన ఇండియాలో చాలా దిక్కులు కూడాన కోడి పందేలు కడుతూ ఉంటారు. కోడి పందేలు అలవాటు ఉన్న వాళ్ళైతే ఈ కోళ్ళనైతే ఖచ్చితంగా ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే ఆల్రెడీ వీడియోనైతే చేయడం అయితే జరిగింది. వీడియో చాలా అంటే చాలా బాగుంటది. అలాగే అక్కడ ఉండే పుంజులనైతే చూడండి. కోళ్ళ కోసం మీకు తెలిసే ఉంటది. నాకెలా తెలుసంటే, నాకీ కోళ్ళ కోసం అయితే పెద్దగా తెలీదు. నేను కూడా సంక్రాంతికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 3 డేస్ అయితే ఉన్నాను నేనక్కడ. ఉన్నప్పుడు నేను ఆ కోళ్ళని చూసి, వాటికి అయి తింటాయి గదా! కోళ్ళు తినే ఆ తిండిని, వాళ్ళు పెట్టే ఆ మేతని చూసైతే నేను ఆశ్చర్యపడ్డాను నేను. ఎందుకంటే, ఆ విధంగా తయారు చేస్తారు ఆ పుంజుల్ని. అందుకే ఆ రేట్ అనేది మేత కోసం కాదు. ఆ పుంజులు మొత్తం కూడా చాలా క్వాలిటీ పుంజులంటాయి. అయి నాకు ఈ పుంజుల కోసం అయితే తెలీదు. ఆ వీడియో అయితే నేను మొత్తం చూపించడం అయితే జరిగింది ఆల్రెడీ. ఆ వీడియోనైతే ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ పుంజుల కోసం అయితే. మంచిగా అయితే ఆహ్, మన ఛానెల్‌లో పెట్టినందుకు చాలామందైతే ఆ వీడియోనైతే చూసారు. అలాగే ఇంకొంతమందైతే చూసుండరు. ఒక్కసారయితే వీడియోని ఎనకతల పుంజులైతే చూస్తున్నారు కదా బ్యాక్‌గ్రౌండ్‌లో. ఒక్కసారయితే చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో చాలా అంటే చాలా బావుంటది. అలాగే మన ఛానెల్‌ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎల్లప్పుడు కూడాన మన ఛానెల్‌ని మీరు సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానెల్ పేరొచ్చేసి పల్లెటూరు పోరగాడు. నేనేనండి మీ పల్లెటూరు పోరగాడిని. ఇక మన ఛానెల్ అయితే ఇంకా ఆపేది లేదు. ఇంతకుముందు ఛానెల్ అయితే పెట్టడం అయితే జరిగింది. కాకపోతే ఈ ఛానెల్ అనేది యూట్యూబ్‌లో ఇదే నా యొక్క లాస్ట్ ఛానెల్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇంకా ఈసారి నేను సక్సెస్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నేను యూట్యూబ్‌లో ఛానెల్ అనేదే పెట్టడం మానేస్తాను నేను. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అయితే నేను ఛానెల్ పెట్టి మానేయడం మధ్యలో, అంటే రీచ్‌కి దగ్గరలో ఉన్నప్పుడు నేను ఛానెల్ ఆపేయడం అనేది జరిగింది కొన్ని కారణాల వల్ల. ఆ ఛానెల్స్ కూడా నేను మొత్తం తీసేయడం అయితే జరిగింది. ఇది మన కొత్త ఛానెల్ అండి. డిసెంబర్‌లో పెట్టాను. డిసెంబర్ కాదు, డిసెంబర్‌లోనే పెట్టాను. కరెక్ట్‌గా డిసెంబర్ నెల లోపు మీరే, అది కూడా నేను సక్సెస్ అవ్వడానికి మీరే కారణం అవ్వాలి. అలాగే మీ ఆదరణతోనైతే నేను ముందుకు పోవాలి. మీరు ఆదరిస్తారనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆదరిస్తారనేసి నేను అనుకుంటున్నాను. నేను చెప్పింది ఒకసారి చూడండి. మీకు చూస్తే ఖచ్చితంగా మీరు వీడియోని మీకు నచ్చుతుంది. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికైతే మన వీడియో షేర్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియోనైతే ఖచ్చితంగా పూర్తిగా చూడండి. నేను నేను చెప్పిన వీడియో అయితే ఖచ్చితంగా నేను మాట్లాడే ఈ వీడియోలో అయితే లాస్ట్‌లో అయితే వీడియోని లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియోని చూసి ఏ విధంగా ఉందో కామెంట్ అయితే పెట్టండి. అలాగే పుంజులు మీకు కావాలంటే ఆ నెంబర్ కూడా నేను పెడతాను. మీరు ఎంతమంది కామెంట్ పెడుతున్నారో ఆ కామెంట్‌ని బట్టి నేనైతే ఆ ఫోన్ నెంబర్ అనేది మన స్క్రీన్ మీద పెట్టడం అయితే జరుగుతుంది. అది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా నేను నెంబర్ అయితే పెడతాను. ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా ఆ లింక్‌లోకెళ్ళి ఆ లింక్‌ని అయితే పూర్తిగా చూడండి. ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చివరి వరకు మీరు వీడియోని చూసి తర్వాత కామెంట్ అయితే పెట్టండి. అలాగే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికైతే మన వీడియో షేర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఇక ఉంటాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.